పట్టేసి చిన్న చిన్న సన్న తొప్పర పడుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా తీయాలి. ఈరోజు అసలు నా కోసమే బాగా ఎండేసినట్టుంది, కానీ వెంటనే వర్షం పడింది. తర్వాత మరలా ఎండ వచ్చింది, కానీ తడవకుండా అయితే అన్ని ప్రొటెక్షన్ అయితే చేసుకోగలిగాను. ఈ సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ హాలిడే అంటే డైలీ ప్రతి వారానికి ఒకటి వస్తుంది కదా అనుకోవచ్చు. సండే హాలిడే వచ్చినా నాకు ఎప్పుడు పని ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి. యాస్టిస్ టైంకి చర్చికి వెళ్ళాలి, చర్చి నుంచి రావాలి, మరలా డ్యూటీ ఆన్. కాబట్టి ఎక్స్ట్రాగా అదనంగా వచ్చే ఏదో ఒక హాలిడేస్లో అయితే నేను ఇలా ఇంట్లో ఉన్న వర్క్ మొత్తం అయితే మేనేజ్ చేసుకుంటాను. ఈ రోజు అయితే చాలా పెద్ద టాస్కేను. ఇవి తీసుకొచ్చి 1 వీక్ అయినా వీటిని అయితే ఏ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకోలేదు, ఎందుకంటే బాగా ఎండ ఉండాలి. నేను ఆర్బోస్ వెళ్ళిన తర్వాత వర్షం వచ్చిన నాకు టైం మేనేజ్ చేయటం కుదరకపోయినా మొత్తం ఫెయిల్ అయిపోతాయి. చక్కగా పిండి కూడా పట్టించుకోవటం అయితే ఒకే రోజు అయిపోయింది. మొహరం పండుగ సందర్భంగా అయితే మా స్కూల్కి హాలిడే ఇచ్చారు. ఆ రోజు బ్లాక్ అయితే ఇది. స్కూల్ స్టార్ట్ అయిపోయినాకైతే మాకు ఇలానే ఒక రోజు ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చారు, కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి మబ్బు పట్టుంది, అసలు వర్షం పడుతుంది. ఈ సంవత్సరం స్కూల్కి వెళ్తున్న బ్యాగ్లు అయితే ఏ విధంగా క్లీన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉన్నాయో అలానే పంపించేశాను. రేపు మొహరం హాలిడే కదా, స్కూల్స్కి ఎటు సెలవు. వర్షం వచ్చినా వరద వచ్చినా సరే బ్యాగులు ఉతికి ఆరేసేయాల్సిందే అలా అయినని చెప్పి ముందు రోజు నైటే నానబెట్టేశాను. బాగా లేవగానే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ చేసిన పనే ఇది. బ్రష్ కూడా చేయకుండా చేశాను. పిల్లల షూలన్నీ, సాక్స్లు, మళ్ళీ స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్స్ గట్లన్నీ ఉతికి జాడిచ్చేసి ఆరేసేసాను. ఆలస్యం చేయలేదు అసలు. తర్వాతగా నేను చేయాలనుకున్న మెయిన్ పెద్ద పని అసలు ఇది. చాలా కాలం నుంచి అయితే ఇలానే పట్టించుకుంటున్నాను. మనం అప్పుడప్పుడు ఇంట్లో పిండి అయిపోయినప్పుడు బయట కూడా పర్చేజ్ చేసి తీసుకొస్తాను, కానీ మనం పర్టికులర్గా పట్టించుకున్న పిండికి మార్కెట్లో కొన్న పిండికి అయితే నేను చపాతీలని వేరియేషన్ అయితే చూశాను. అవి అంత పర్ఫెక్ట్గా రావటం కోసం వాటిలో కంపల్సరీ ఎంతో కొంత మైదా అయితే వేస్తారు, అది నేను నోటీస్ కూడా చేశాను. ఇంకా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి ఆట అంటాం కదా, వాటితో చపాతీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దాంట్లో కూడా చెప్తారు గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు అని. కానీ అవే ఇంగ్రీడియంట్స్తో కానీ మనం పిండి ప్రిపేర్ చేసుకున్నామంటే గోధుమ పిండి ప్యాకెట్తో వచ్చినంత విధంగా చపాతీలు వీటితో చేస్తే రావు. ఎందుకు అంటే వాటిలో ఏదో ఒకటి ఎక్స్ట్రా క్వాంటిటీ అనేది కలుపుతున్నారు, కానీ వాళ్ళు చెప్పట్లేదని అర్థమైంది. సరే, ఇది తెలిసిన దగ్గర నుంచి దాదాపు నేను 2 years నుంచి అయితే ఇలానే చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే కడిగి మాత్రమే ప్రిఫర్ చేసుకుంటాను, కడగకుండా అయితే ప్రిఫర్ చేయను. ఏదన్నా వింటర్ సీజన్లో అసలు గోధుమల్ని 2 లేదా 3 రోజులు ఆరబెట్టాలి. నాకు పాసిబుల్ అవ్వని పక్షాన లాస్ట్ ఇయర్ ఒక్కసారి మాత్రమే కడగకుండా అన్నిటితో నేను అయితే పిండి ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను కదా, ఈ పిండిని ఏ క్వాంటిటీతో మనం కలుపుకుంటే చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయనే విషయాన్ని కూడా నేను వీడియో మధ్యలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. ఇందుకోసం అయితే మేము మామూలుగా గోధుమలు తీసుకున్నాను, సజ్జలు, జొన్నలు, రాగులు. ఈ మూడిట్లో అయితే చాలా వరకు డస్ట్ ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళ గడ్డలు కూడా ఉంటాయి. అవన్నీ తీసుకుని పూర్తిగా సపరేట్ చేసుకుని 2 నుంచి 3 సార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటిలో తప్పలు ఉన్నా సరే పైకి వస్తాయి. ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెడితే చాలు, ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత వాటిని పూర్తిగా వడగట్టుకుని ఒక పలుచని క్లాత్లో అయితే మనం ఎండలో ఆరపోసుకోవాలి. నేను ఈ ఆరపోసే వాటితో పాటుగా అయితే అప్పుడప్పుడు చక్రాలు, చెక్కలు వండుకోవటం కోసం మన రేషన్ బియ్యం కూడా తీసుకుని వాటిని కూడా 2 నుంచి 3 సార్లు కడిగి శుభ్రంగా కడుక్కుని అన్నిటిని వడగట్టేశాను. వాటిలో వడగట్టుకోవడం అయితే మంచిది. అన్నీ కలిపి పిండి అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అలా ప్రిపేర్ చేసిన దానికన్నా ఇలా విడివిడిగా పట్టించుకుంటే అప్పుడప్పుడు దానికి సపరేట్గా జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, గోధుమల వరకు ప్యూరిటీగా అప్పుడప్పుడు ఇంట్లో గోధుమ పిండితో రెసిపీస్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుందని ఆలోచించి నేను 2 నుంచి 3 సార్లకి ఇలా విడివిడిగా పడుతున్నాను. అంతకుముందు అయితే అన్నీ కలిపే పట్టించుకున్నాను. అన్నీ కలిపి పట్టించుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా మాకు ఆరోగ్యం ఎక్కువగా కావాలి, ఇంకా మంచిగా కావాలి అని అనుకుంటే మీరు వీటిలన్నిటినీ స్ప్రౌటెడ్గా చేసుకుని కూడా పిండి అయితే పట్టించుకోవచ్చు. స్ప్రౌటెడ్ చేసుకుంటాకే నాకైతే టైం లేదు, అందుకని నేనైతే వెంటనే కడుగు ఆరబెట్టుకుంటున్నాను. ఒకవేళ స్ప్రౌటెడ్ చేసుకోవాలి అంటే రాగుల్ని అన్నిటినీ మ్యాక్సిమం ఒక నైట్ మొత్తం నానబెట్టాలి. నెక్స్ట్ రోజు మరలా కడిగి మరలా స్ప్రౌటెడ్ చేసుకుంటే బాగుంటాయి, ఎందుకంటే స్ప్రౌటెడ్ మొలకలు వచ్చినాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలానే మూట కట్టి 2 రోజులు అట్టుబెట్టి తీయటం కాకుండా పూటకి అంటే 24 అవర్స్కి ఒకసారి వాటిని మొత్తాన్ని మరలా క్లీన్ చేసి మరలా స్ప్రౌటెడ్ కట్టుకుంటే చాలా ప్రతి సీడు కూడా అయితే మొలకలు వస్తున్నాయి. ఈ విధంగా మనం స్ప్రౌటెడ్ గోధుమలు కానీ, స్ప్రౌటెడ్ సజ్జలు కానీ, రాగులు కానీ
అన్నిటినైతే మనం కట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏటినైతే వడగట్టుకున్నానో ఇవన్నీ వెంటనే ఆలస్యం ఏమీ చేయలేదు. మ్యాక్సిమం 7:30 లోపు నేనైతే డాబా మీద ఆరేసాను. మా పక్కింటి వాళ్ళ డాబా మీద ఆరేసాను. మా ఇంటి దగ్గర అయితే ఈ పిల్లలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అవి ఇది సర్ది మొత్తం కలిపేస్తారని చెప్పి ఇంకా నీట్గా కూడా ఉంచరు, తొక్కుతారు అని చెప్పి నేను పక్కింటి వాళ్ళ డాబా మీద అయితే ఆరేసాను. ఎండ బాగా వేసింది, ఇదే నాకు ప్లస్ పాయింట్. చాలా అంటే చాలా బాగా వేసింది. సరే అని ఇంటికి వచ్చేసాను. వీటితో చేసిన గోధుమ పిండి రొట్టెలు ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి, కలర్ కూడాను. మనం క్వాంటిటీ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీతో కంపల్సరీ చేసుకుంటాను. ఇంకా హాలిడేస్ వచ్చిన రోజు ఆ వీక్ మొత్తానికి కావాల్సిన పిండిలు కూడా అయితే నేను గట్టిగా వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈరోజు జొన్నలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దోశలు ప్రిపేర్ చేద్దాం అని అయితే రేషన్ బియ్యము, మినపప్పు, జొన్నలు వాటితో పాటుగా నా దగ్గర అయితే అలసందలు ఉన్నాయి. అలసందల్ని రాగులను కూడా యాడ్ చేసుకున్నాను. మా వారు పెసరట్టు ఏమంటున్నారని చెప్పి పెసలు, కొద్దిగా బియ్యము, వాటితో పాటుగా అలసందలు, రాగులను కూడా అయితే యాడ్ చేసుకున్నాను. రాగులు మనకి చాలా హెల్దీ, అన్నిట్లోకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అలానే మా ఇంట్లో రాగులు, నువ్వులను కూడా అయితే అధికంగానే వాడతాను ఎక్కువగా. ఇంకా సగ్గు బియ్యం కానీ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తాయి దోశలు. ఇలాగే వీటిని 2-3 సార్లు కడిగి చక్కగా పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి. ఇంకా అర్జెంటుగా చేయాల్సిన పని ఉంది. అమ్మ వాళ్ళు అయితే ఒకేసారి బస్తా వేరుశనక్కాయలు కొని మా ముగ్గురికి పంపించారు. వాటిలో నా వాట వేరుశనక్కాయలు ఇవి. వీటిని మరియు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చేపించుకొచ్చినటువంటి మినపప్పుని రెండింటిని కూడా ఎండలో బాగా ఆరబోసాను పురుగులు పడకుండా. ఈలోపు మధ్యలోనే ఒక 2 నిమిషాలు వచ్చేసి ఇంట్లో గారెపిండి ఉంటే వాటిని పిల్లలిద్దరికి ఆయకుడుం ప్రిపేర్ చేశాను. మాకు తినడానికి ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. ఇది ఆయకుడుం పాత్రలోనే 2 ప్లేట్లు ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. సపరేట్గా బాయిల్ చేయకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా అదే పాత్రలో డౌన్లో అయితే ఎగ్స్ని వేసి బాయిల్ చేసుకున్నాను. ఈ ఆయకుడుం పీల్ తీసేటప్పుడైతే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దాని నుంచి అలా ఆ క్లాత్ని బయటకు తీస్తాం. నేను ఇక్కడ యూజ్ చేసిన క్లాత్ అయితే కోరా క్లాత్. రోజుల్లో వాళ్ళైతే డ్రెస్సుల కింద వేసుకోవటానికి పెట్టికోట్స్ కుట్టించుకునే వాళ్ళు. ఆ క్లాత్ని అయితే నేను దీనికి యూజ్ చేశాను. ఈ కాంబినేషన్లోకి అయితే నెయ్యి, కరివేపాకు, కారం అయితే యాడ్ చేసుకున్నాను. మా పిల్లలు కూడా తింటారు, వాళ్ళకి కారపొడులు అయితే అలవాటేను కాబట్టి ఎటువంటి నో ప్రాబ్లం. కానీ ఇవి వేసాను అనుకోండి, వీళ్ళు వెంటనే డైరెక్ట్గా తిన్ను. వీటి చిన్న చిన్న ముక్కలుగా కేక్ అని అలా కట్ చేసి ఏదో ఒకటి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి చెప్పి అదిరిచ్చో బెదిరిచ్చో తినిపిస్తాను నేను చేసేవన్నీ. పిల్లలు మనం చేసినవన్నీ తినాలంటే తినరు, కానీ పెట్టడమే పెద్ద టాస్క్. యాలక్కాయల పొడి మరియు మిరియాల పొడి ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకు ఇవి 2 నెల మొత్తానికి అంటున్నానంటే ఇవి రెండింటిని డైలీ రాగి జావలో అయితే యాడ్ చేసుకుంటాను. మిరియాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకుని పాలల్లోనూ లేకపోతే జావలోనూ వేసి ఇంట్లో అయితే సర్వ్ చేస్తూ ఉంటాను. రాగి పిండిని కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. స్ప్రౌటెడ్ రాగులతో తయారు చేసిన రాగి పిండి. ఆ తర్వాత గుర్తొచ్చింది, ట్యాంక్ ఈ సంవత్సరం కడగలేదని చెప్పి సరైన పైకెక్కి వాటర్ ట్యాంక్ కూడా బ్లీచింగ్ వేసి పూర్తిగా కడిగాను. ఈలోపు నీళ్లు కాసుకోవటానికి ఉన్న పుల్లలు, డొక్కులు ఇవన్నీ కూడా తడిచిపోయినాయి. పైనుంచి నీళ్ళు వచ్చేసరికి అవన్నీ సపరేట్ చేసి ఆల్రెడీ అప్పటికే ఒకసారి ముబ్బు పట్టి వెళ్ళిపోయింది అని మినువులు ఎత్తేసాను. మెల్లిమెల్లిగా అన్నీ ఎత్తుకుందామని చెప్పాను. వేరుశనక్కాయలు కూడా పూర్తిగా ఆరిపోయినాయి. ఇవి కాసేపు పట్టి పెడదామన్నాను. ఈలోపు షూ, సాక్స్లు ఎలా ఉన్నాయి అని చూస్తే షూ కూడా ఆరిపోయినాయి. అయినా ఉల్టా పల్టా ఇంకోసారి తిప్పుకుంటే చక్కగా లోపల నుంచి ఆరుతాయి కదా అని చెప్పాను. బ్యాగులు కూడా పైకేసినవి కూడా పూర్తిగా మొత్తం ఆరిపోయినాయి. ఇంకా తీసుకోవటం ఒకటే ఆలస్యం. మబ్బు పడుతుంది, పైనాట్ల పరిస్థితి ఎలా ఉందో అని చూద్దామని అయితే పైకి వెళ్ళాను. తీరా చూస్తే రాగులు బాగా చక్కగా ఎండిపోయినాయి. రాగులే కాదు, ఈవెన్ గోధుమలు కూడా ఒక్క రోజులో ఎండిపోయినాయి. నేను ఇంతకాలం నుంచి వీటిని డైలీ కడుక్కుని ఆరబోసి పిండి పట్టిస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఒక్క రోజులో అయితే ఈ ఐటమ్స్ అన్నీ ఎండలేదు. మ్యాక్సిమం ఒక 2 days అన్న ఎండబెట్టి మిల్లు దగ్గరికి తీసుకెళ్ళేదాన్ని. ఈవెన్ గోధుమలు కూడా చేయితో పట్టుకుంటే కాలిపోతున్నాయి, అంత బాగా ఎండిపోయినాయి. అమ్మయ్య, నా కోసమే ఈరోజు ఎండేసింది, ఇప్పుడు వరకన్నా ఎండ వచ్చింది చాలు, మినిమం ఇంకొక 1-2 గంటల నింటే సరిపోతుంది అనుకున్నాను. మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా ఏమున్నా పిల్లలకి మాత్రం టయానికి ఫుడ్ పెట్టాలి. డైలీ 12:30కి తినేసేసేస్తారు స్కూల్లో అన్నం. కానీ ఈరోజు అప్పటికే టైం 1:30 అయిపోయింది. వాటర్ ట్యాంక్ కడిగేటప్పుడు అన్నము, పప్పు 2 సిమ్లో పెట్టాను పొయ్యి మీద. అంతే, 2 ఉడికిపోయినాయి. వెంటనే 4 ముక్కలు కోసి అయితే పప్పుచారుగా తిరగమూత వేసేసాను. అవి పప్పుచారు కాగి పిల్లలు అన్నం తినేలోపు పైనుంచి తీసుకొచ్చినవన్నీ ఏ ఏ డబ్బాల్లో పెట్టి ఏ ఏ పిండి దేనిలో పెట్టాలని ఆలోచించి అన్ని డబ్బాలు తీసి పూర్తిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బాగా పట్టేసింది. ఒక పని చేయటం, మబ్బు ఎంత బాగా పట్టింది, వర్షం వచ్చేలా ఉందా ఏంటి, మేఘాలు బాగా కమ్మేసినాయా అని చూసుకోవటమే సరిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా పుల్లలు ఎత్తేసాను. అప్పుడొకటి మొత్తం సర్దుకుంటూ ఉన్నాను. బ్యాగుల్ని సపరేట్ చేశాను. కడిగిన సామాన్లన్నింటినీ కూడా తుడిచి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ పప్పు పోసాను అంటున్నాను కదా, ఆ పప్పును కూడా ఈ మధ్యలోనే కడుక్కున్నాను. పెసలు, బియ్యము, అలసందలు కడిగి పక్కన పెట్టుకున్నాను.
జొన్న దోస కోసం కూడా పప్పు నానబోసాను కదా, వాటిని కూడా పక్కన పెట్టాను. ఏ అట్టైనా సరే ఎన్ని వెరైటీలుగా కూడా మనమైనా వేసుకోవచ్చు. కానీ వేసేటప్పుడు ప్రతి దానిలో ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తే అట్టు టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. ఈ టిప్ మీకు కానీ అంతకుముందు తెలిస్తే కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ కమెంట్ చేయండి విడిగా తిన్న దోసని కూడా. ఈ 3 కలిపి మనం మిక్సీ వేసుకుని తిన్న దోసకైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వేరియేషన్ కూడా బాగా అర్థమవుతుంది. ఈలోపు పిల్లలకు కూడా లంచ్ తినేశారు. కొద్దిగా స్నాక్స్ పెట్టి పిండి మిక్సీ వేసేసాను. 3:30 వరకు వర్షం అయితే అలా జరుగుతూ వచ్చింది. ఫాస్ట్గా ఉన్న వాటిని అన్నిటినీ ఇంటికి చేర్చడం, ప్యాక్ చేయడం, ఎక్కడెక్కడ సర్దటం స్టార్ట్ చేశాను. ఈలోపు లైట్గా సన్న తుప్పరైతే స్టార్ట్ అయిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫాస్ట్గా అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ మూటలు కట్టుకుని ఒక ప్లాస్టిక్ డబ్బా ఇలానే వర్షం వస్తే ఏం చేయాలి అని అక్కడే పెట్టుకుని వచ్చాను. టబ్బు అన్నిటిని మూట కట్టి ఆ టబ్బులోకి అయితే పూర్తిగా అరేంజ్ చేసుకుని కిందకి తీసుకొచ్చేసాను. బాగా పటపట అంటూ వర్షం ఒక 2 seconds వర్షం పడింది అంతే. ఇవి తడవటానికి 2 చినుకులైనా సరిపోతుంది కదా. కొద్దిగా తడిగా చెమ్మగా ఉన్నా సరే ఇవి మిల్లులో పడవు. మిల్లు వాళ్ళు ఇంకెప్పుడు తీసుకురాకమ్మని చెప్తారు. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. కానీ ఇవి చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు తీసుకెళ్తే వెంటనే ఫైన్ పౌడర్ అయిపోతాయి అని చెప్పి ఈరోజే ఎట్లయినా మిల్లు తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. వర్షం కొద్దిగా ఆగింది. ఇంట్లో జొన్న దోశ అని చెప్పాను కదా, ఇప్పుడున్న జొన్నలు, రాగులు, సజ్జలతో దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవటం కోసం, అట్టులోకి పోసుకోవటం కోసం కొంత మేరకైతే బయటికి సపరేట్గా తీసి పక్కన పెట్టుకుని వాటిని అన్నిటినీ ప్యాక్ చేసి దగ్గరలో ఉన్నటువంటి మిల్లుకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాం. మిల్లు దగ్గరకు వెళ్తే మిల్లు దగ్గర వాళ్ళైతే అవైలబుల్గా లేరు. సాయంత్రం కానీ రేపు కానీ వస్తా అన్నారు. సరే ఈ వెయిట్ మొత్తం ఎక్కడ పెడదామని చెప్పి అక్కడే పెట్టి వదిలేసి వచ్చేసాము. 2 days బ్యాక్ తర్వాత పిండి పంపిస్తా వాళ్ళకి. మిల్లు దగ్గర నుంచి వచ్చిన తర్వాత బాగా మబ్బు పట్టింది వర్షం పడేటట్టుగా. నెక్స్ట్ డే అయితే ఇవి తీసుకొస్తాక అస్సలు కుదరలేదు. ఆ నెక్స్ట్ డే మిల్లుకి వెళ్ళాము. ఇదేమో సున్నుండ్ల పిండి, బియ్య పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, రాగి పిండి అన్నీ చక్కగా పట్టి అయితే ఇచ్చేశారు. ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అటు ఇటు షిఫ్ట్ చేసుకోకుండా బాగుంటుందిలే అని చెప్పి ఏవైతే స్టీల్ డబ్బాల్లో పెడదాం అనుకుంటున్నానో అదే స్టీల్ బాటిల్స్లో అయితే పిండి పట్టించుకున్నాను. గోధుమలు, సజ్జలు, జొన్నలు క్వాంటిటీ 1% ఉండాలి. గోధుమలు క్వాంటిటీ అయితే 2% ఉంటే ఫస్ట్గా తినే వాళ్ళకి చపాతీలు కొంచెం తినగలరు, మంచిగా బాగుంటాయి. వీటితో అయితే ఇలా కేక్ రెసిపీస్ కూడా అయితే మనం ఈజీగా ట్రై చేయొచ్చు. చపాతీలు కూడా అయితే ట్రై చేయొచ్చు. ఇంకా గవ్వలు, రాగి గవ్వలు, జొన్న రవ్వలు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాకైతే చాలా బాగుంటాయి. రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.